ఎలాగా ఆరాధించాలో తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 11 వచనాలు మార్చి చదువుతుంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 11 వచనాలు. 15 వచనాలు ఉన్నాయి, అలా 11 వచనాలు మనం అందరం మార్చి చదువుతున్నాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి 11 వచనాలు. అధిపతులను అధికారులను లోబడి విధేయులుగా ఉండవాలని ప్రతి ప్రచారం చేయడం సిద్ధపడినగానే మంచిగా శాంతిలో ఉండవాలని వారికి జ్ఞాపకం చేయాలి. ఎందుకనగా మనము కూడా మున్పు అవిధేయులమై మోసపోయిన వారము, నానా విధముల దురాశలను భోగములకు దాసులను ఉండి విశ్వాసమునందు అసూయందు కాలము గడుపుచు అసూయమైన యొక్క ఒకడు ద్వేషించుచుంటిమి. కానీ మన రక్షకుడైన ప్రేమ మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చెప్పుకునే పునర్జన్మబంధమైన స్థానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగజేయుట ద్వారా మనము రక్షించెను. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని విశ్వాసించేవారు సత్క్రియలను శ్రద్ధగా చేయటందు మనసు ఉంచినట్లు ఈ సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవాలని కోరుచున్నాను. కానీ 9వ కలహములు, ధర్మశాస్త్రం గురించి వాటి దూరంగా ఉంది. మతభేదాలను కలిగించు మనసుకి 1-2 మార్లు బుద్ధి చెప్పి తర్వాత వారిని విస్తరించును. అటు వారు మార్గంలో తప్పకనట్టు తానే శిక్ష విధిస్తున్నవాడే పాపం చేసినాడని మీరు ఎదుగుతారు. ప్రభు సహాయం ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమున మా దేవ, మా ప్రభును మీ ప్రియకుమారుడైన శ్రేష్టమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామంలో మరి ఉదయకాలం నా ప్రభా మీ పరిశుద్ధ నిర్మల తండ్రి దేవా, మరి తండ్రి మీ పరిశుద్ధ బిడ్డలేమడి తండ్రి దేవా నన్ను కూడా తండ్రి ఆరాధించడానికి తండ్రి దేవా ఈ విధంగా తండ్రి దేవా పిల్లల ప్రార్థన మందిరంలో నా ప్రభా నన్ను కూడా సమకూర్చడానికి కొంత స్తోత్రాలు. నా తండ్రి ముఖ్యంగా దేవా అయోగ్యుని నా ప్రభా ఎన్నికలేని తండ్రి దేవా, మరి తండ్రి ఏ ఎత్తు చూసిన నా ప్రభా మీకు విరోధంగా నడిచే వారిని నన్ను తండ్రి మీరు ప్రేమించి మరి ఈ దినం నా ప్రభా తండ్రి మీకు ఎలాగుండాలో తండ్రి మీ తండ్రి మీ మాటల ద్వారా నాతో మాట్లాడిన తండ్రి నిజంగా తండ్రి మీ అందు తండ్రి భయభక్తులు కలిగి జీవించేలాగా మమ్మల్ని స్థిరపరచండి దేవా. మేము కూడా ఒకప్పుడు నా ప్రభా తండ్రి దేవ ఐదేవులుగా తండ్రి దేవ తన ముందు తండ్రి దేవ మరి తండ్రి దుష్టులుగా తండ్రి దేవ నడుచుకున్న రీతిగా మేము ఉన్న సమయంలో తండ్రి మీరు మనల్ని ప్రేమించి దేవా ఈ దినం నాకు అనుగ్రహించి తండ్రి మీరు తండ్రి నిజంగా ప్రేమమూర్తి నా ప్రభా ఆ ప్రేమతో మనం తండ్రి దేవా సమకూర్చినందుకు నా స్తోత్రాలు. ముఖ్యంగా నన్ను క్షమించండి, నన్ను కడగండి, నన్ను పరిశుద్ధపరిచి మీకు మాదిరిగా జీవించాలని నన్ను స్థిరపరచండి దేవా. సహాయం చేయండి. మరి ఏ విధంగా నా ప్రభా నిజంగా తండ్రి మేము ఆరాధిస్తున్నాం, కానీ నా ప్రభా మా హృదయంలో నా ప్రభా మీ తట్టు దగ్గరికి లేవు కాబట్టి నా ప్రభా మీరు ఎన్నోసార్లు నా ప్రభా మమ్మల్ని గద్దిస్తూ వచ్చినారు. అయినా కూడా తండ్రి మేము లోబడతలేకున్నప్పుడు నా ప్రభా మీ ప్రేమతార మనం తండ్రి దేవా మరి తండ్రి సమకూర్చి సహాయపడుతూ వచ్చినందుకు నా స్తోత్రాలు. ఈ విధంగా అయోగ్యం మనసు తనని క్షమించి నా ప్రభా మనల్ని కడుగు ఖాళీ చేసి దేవా మీ మాటలు నింపండి వేడుకుంటూ మనం చేసిన మేళ్ళని ఉపకారాన్ని బట్టి వందనా స్తోత్రాలు స్తుతి చెల్లించుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 3వ వచనం తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మోసపోయిన వారను నానా విధములైన దురాశలను
దాసులమై ఉంటి దుష్టాంతను అసూయందు కాలము గడుపుచుంటిమి. ఎలా కాలం గడుపుచుంటి? మనము అసూయతోని. ప్రభు ఇక్కడ చెప్తున్నాడంటే మనం ఏ స్వభావంలో ఉన్నాము, మరి ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని ప్రేమించి మరి వాటి అన్ని మనకు దూరపరచడానికి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలని ప్రభు మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. మరి ఇక్కడ కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేస్తుండే ఏంటంటే, ఎందుకంటే మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానావిధ దురాశలకు భోగములకును దాసులమై ఉండి దుష్టాంతుని అసూయందు కాలము గడుపుచు అసూలమై ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడంటే తనకు ఇష్టలుగా మనం ప్రేమిస్తూ వచ్చాడు. మనం కూడా ఒక చూసుకుంటే నిజంగా ఈ స్థితిలో మనం ఈ దినం ఉన్నామంటే ఆ ప్రభు ప్రేమను బట్టే. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2-3 వచనం చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనం. మునుపు నడుచుకుంటుంటిమి. ఎలా నడుచుకున్నామంటే ఈ ప్రపంచం ధర్మం చెప్పున మనం ముందు నడుచుకునే వారంగా ఉంటుంది. మరి అవన్నీ విడిచిపెట్టి ప్రభు నిన్ను నన్ను ప్రేమించి దినము ప్రభుకు ఇష్టంగా ఉండడానికి ప్రభు మనం నియమించుకున్నాడు. అందుకనే కదా మనం ఆరాధించడానికి ఆయన సన్నిధిలో ఉన్నాము. మరి ఇంకా మనము కొంచెం ఆ స్థితిలో ఉన్నాం కాబట్టి ప్రభు మనకు ఆ పరిశుద్ధాత్మ గ్రంథం ద్వారా మనకు క్లియర్గా చూపిస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనబరుస్తూ వచ్చాడు. 3వ వచనం. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనిషి యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించిన కడపటి వలనే సవాసితంగా దేవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఎక్కడ పాత్రులు ఉంటివి? దేవోగ్రతకు పాత్రులమై ఉన్నాను. మనల్ని ప్రభు ప్రేమించి ఈ దినము ఆయనకు ఆరాధించి మన ఆరాధనకు ఆయన యోగుడిగా ఉండాలని ప్రభు నిన్ను ఏర్పరచుకుని ప్రేమిస్తాడు. మరి 5వ అధ్యాయం 8వ వచనం చూసుకుంటే మనం ఎలా ఉన్నామంటే పూర్వంలో చీకటిలో ఉన్నవారం మనం. ఎఫెసీ 5వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైతే ప్రభునందు వెలుగై పూర్వం చీకటిలో ఉన్నాము. మరి ఇప్పుడు ఆ దేవాది దేవుడు ప్రభులో ప్రభు కృప ద్వారా ఆయన ఇచ్చే ప్రేమ ద్వారా మనం ఎలా ఉన్నామంటే వెలుగు సంబంధంలో ఉన్నాం. మరి ఈ దినము నిజంగా ఆ వెలుగు సంబంధంలో ఉంటున్నామా? ప్రభువుని మనం ప్రేమిస్తున్నామా? 9వ వచనం. ఏం కనబడుతుందంట? మంచి తన ఫలం ఎట్లా కనిపిస్తుందంట? నీతియు సత్యము అందులో కనబడుతుంది. మనలో దేవుడు మనల్ని తనకు స్వీకరించడం మనలో ఎలా కనిపిస్తుందంట? మంచితనము, ఇంకా నీతి సత్యము వాటిలో. ఎవరిలో? నీతి సత్యం నీలో నాలో కనబడాలి. మనకు ముందు అవేదనగా ఉండి ఇప్పుడు కూడా అదే స్థితిలో భారంలో పాల్గొంటున్నాం ప్రేమిస్తారు. మరి అందుకనే ఇక్కడ ప్రభు విధంగా సెలవిచ్చిన ఒక మాట ఏంటంటే, పూర్వం మీరు చీకట్లో ఉండిరి, ఆ చీకట్లోనే ఇంకా ఉన్నాము. మనం అనుకుంటాం మనం కళ్ళు తెరవబడ్డాయి, మనం దేవుడిని ఆరాధిస్తున్నాము, మనం అనుకుంటాం కాదు. పూర్వంగా చీకటి ఏ స్థితిలో ఉన్నాము అదే స్థితిలో ఉన్నామని ప్రభు ఇక్కడ మనకు సెలవిస్తుంది. 9వ వచనంలో ఆ విధంగా అన్న తర్వాత ప్రభు అని మనం ప్రేమించి తిరిగి రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అలా స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ప్రభు ప్రేమించి ఎలా చేసినట్ట? ఎవరి కృప వలన? మనము దేవాది దేవుడైన తండ్రి కృప వలన నిరీక్షణ బట్టి దాన్ని వారసులకు సమృద్ధిగా కుమ్మరించిన సమృద్ధిగా ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ సమృద్ధిగా మన కురిపించాడు. అందుకనే మనల్ని చూస్తే సత్యం కనబడాలి, సత్యం కనబడేది.
ఇంకో మాట ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 10వ వచనం చూడండి. ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పి తర్వాత ఎలాగంటే 1-2 సార్లు బుద్ధి చెప్పాలి. దాని తర్వాత ఏం చేయాలి? విస్తరించాలి. విస్తరించే విడిచిపెట్టాలిగా. దాని విషయంలో మనం ఇంకా ఆలోచనలో పోయి ఇంకా లోతులో పోయి మనం దేవుని ప్రేమను మనం ఎలా దూరపరుచుకుంటున్నాం. ప్రేమించే సోదరుల, మరి ఆ ప్రేమ గల దేవుడు ఒకరికొని ప్రేమించమంటున్నాడు. సామెత 6వ అధ్యాయం అనుకుంటా, 6వ అధ్యాయం 16వ వచనం. సామెత 6వ అధ్యాయం. ఎవరికంట? యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు. ఏంటివి 6? మనం చూసుకుందాము. చదవక కింది బాగా. ఇది మొదటిది అహంకార దృష్టి. నిరపరాధ చంపు చేతులు అంటే చంపుతున్నామా? కాదు, నిరపరాధులను మనము హింసిస్తున్నాము. ఎవరిలో? అన్నదమ్ములలో. అంటే మనము దేవాది దేవుడైన తండ్రికి కుమారులుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏదైనా మనం ఎన్నుకున్నాం సమకూర్చుకుని అంటే ఆయన బిడ్డలే కదా. అక్కడ పిల్లల్ని కూర్చోబెట్టి కొద్దిగా ఎడిచిపెట్టాడు, ఇప్పుడు ఆడుకుంటాడు బయట. ఇంకెవరు? మనం దేవుని వాక్యము వినేటప్పుడు దేవుని వాక్యం శ్రద్ధించాలి. దేవుడు మనతో ఏం మాట్లాడాలి? ఎక్కడ పోతుంది? గేట్ పెట్టేసిందా? కాలు కాదు, ఇందులో అక్కడే వచ్చేస్తాడు, బాబు వచ్చేస్తాడు కాలు కదా. ఇంకా మనం పట్టుకుంటే ఇంకా ఏం చేస్తారంటే ఇంకా ఎక్కువ చేస్తుంటారు. వద్దు పెట్టాలి, మౌనంగా ఉంటుంది. అయితే 19వ వచనం. లేని వాటిని పలుకు అబద్ధం సాక్ష్యం అన్నదమ్ములలో ప్రియమిటి సోదర, మనం ఇవి మనలో ఉండొద్దు అని ప్రభు చెప్తాడు. ఇందులో అన్ని మనము విస్తరించినామా? మనం అనుకుంటాము నేను అనుకుంటాను దేవుని పని చేసుకుంటా ఆయన చేసుకుంటా నేను ఇది అసలు కాదండి. ఇవన్నీ ఏదో ఒక లోపం నాలో ఉంటే నేను దేవునికి ఇష్టంగా కాను. అందుకనే ఇప్పుడు ఏమంటున్నాం? మొదటిది యెహోవాకు అసహ్యం 6 కలవు. ఏంటంటే ఆయనకు అహంకార దృష్టి మొదటిది. రెండోది కలహలాడు నాలుక. మూడోది దురాచరణ చేసే హృదయం. ఎలా మన హృదయం ఆనాటి నుంచి మనం తప్పించుకోవాలని ప్రభు మనకు నేను పరిశుద్ధుల ప్రకారం మీరు పరిశుద్ధులుగా ఉండాలని 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనం. మరి ఆ దేవాది దేవుడు పరిశుద్ధుల ప్రకారం మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు మనల్ని నియమిస్తున్నాడు. నేను పరిశుద్ధులైన మీరు పరిశుద్ధులైనడి కాగా పిల్లల వలె పూర్వపు అజ్ఞాన దశలో మీ కుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును మనము కూడా ఆ తండ్రి పోలికలు నడవాలని ప్రభు మనల్ని ఏర్పరుస్తున్నాడు. ప్రేమించే సోదర, మరి ఈ విధంగా మనం పరిశుద్ధులుగా ఉండడానికి ప్రభు ఏర్పరుస్తున్నాడు. పరిశుద్ధులు ఉన్నప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడు? యెషయా 30వ అధ్యాయం. మనం ధన్యులుగా ఉంటాము. అప్పుడు మన ప్రార్థనలు మనం చేసే సమస్తము ఆయనకు ప్రీతికరంగా ఉంటుంది. మన ప్రార్థనలు కూడా మన ఏది కావాలంటే ప్రభు మనకు వింటూ ఉంటాడు. ప్రేమించే సోదరుల, యెషయా 30వ అధ్యాయం 31వ వచనం. 18వ వచనం. యెషయా 30వ అధ్యాయం 18వ వచనం కాదండి, యెషయా 30వ అధ్యాయము 18వ వచనం. కావున మీ యందు
దయ చూపాలని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. ఒకేలా నీవు దేవునికి ఇష్టలుగా ఉండి ఇంకా ఇంకా ఆలస్యమైంది నువ్వు ఆలోచిస్తుంటే ప్రియమైన సోదర సోదరి, ప్రభు ఈ దినము అతడు నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి ఆలస్యం చేస్తున్నాడు. ఏ విషయం, ప్రతి విషయంలో ఇంకా మనం పొందలేకపోతున్నాము ఆశీర్వాదము. ఇంకా నా స్థితి ఏమైంది మనం బహుశా ఆలోచించుకుంటున్నాము, నేను ఆలోచించుకుంటున్నాము, నా కుమారులు ఏది కలిస్తాను నేను అనుకుంటున్నాము. కానీ దేవుడు ఏమంటూ నీకు ఆలస్యం ఎందుకు అవుతుందంటే మిమ్మల్ని కరుణింపాలని ఆయన నిలబడి ఉన్నాడు అంటున్నాడు. యెహోవా న్యాయం తీర్చే దేవుడు అంట. ఎవరు? మన దేవుడు న్యాయం తీర్చే దేవుడు. మరి మనము ఆ దేవుడు న్యాయం తీర్చే దేవుడు ఎట్లా ఉండాలి? న్యాయంగా ప్రవర్తించాలి. 19 వచనం. సీయోను దేశంలోనే ఒక జనం కాపురం ఉండును, జనమానివిగా ఏ మాత్రం కన్నీళ్లతో ఆయన నీ మొర విని నిశ్చయంగా నేను కరుణించును. ప్రభువుకు మనం ఇష్టలుగా ఉండి ప్రభువుకు మనము ఆయన మార్గం నడుస్తుంటే మనల్ని దేవుడు ఎన్నటికీ ఇవ్వడండి. ఇంకా మనము మనంతలో మనం శ్రమ తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే ఇర్మీయాలో రాయబడ్డది, ఈ దినము బహు భయంకరమైన దినము. ఆ గడియలో మనము ప్రవేశించకుండా ప్రభుని ఎలాగ చేయాలంటే మునుపు మనం నడిచినట్టు కాకుండా మన దేవుడు మనం పిలిచిన పిలుపుని మనము ఎదుర్కొనే వారిగా ఉండాలి. ఇంకో మాట తీసుకుందాం మనము. సామెత 29. ఇప్పుడు మనము దేవుని ఆశీర్వాదం పొందితే ఎలా ఉంటుందంటే మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరించే దేవుడుగా ఉంటుంది. సామెతలు 29వ అధ్యాయం. మనం ఆయన మాటలు వినకుండా ఇంకా మనం ఆయనని పరిశుద్ధాత్మ మాటలు మనం హృదయంలో పడకుంటే ఎలా ఉంటుందంట. సామెతలు 29వ అధ్యాయం 1వ వచనం. ఏమంటే తిరిగి లేకుండా అకారణంగా అది ఎలాగైతే తెలియదు, ఏ సమస్య వస్తే తెలియదు, ఎన్నిసార్లు గర్తిస్తాడు ప్రభు మనని. అందుకని మనం ఏదైనా ఒక మాట, 2 మాటలు, 3వసారి దాన్ని మనం విడవద్దు. ఎందుకంటే తీర్పు దేశంలో దేవుడు నేనంటున్నా, ఆయన నేను పరిశుద్ధులు కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి. తీర్పు తీసే దేవుడు మన దేవుడు, తీర్పు తీసే దేవుడు. ఆ తీర్పు మనం గురి కాదు. అందుకని అంటున్నాడు, ఎన్నిసార్లు గద్దించినా లోబడే వాళ్ళకు హఠాత్తుగా ఏమొస్తుందంట? నాశనం వస్తుంది. ఎందుకు వస్తుంది నాశనం? ప్రభు ఇంకా మనం ప్రదేశాలు పెడుతూ ఆయనకి ఇష్టలుగా మనం ముందుకున్నాం. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం. మన హృదయంలో ఎలా ఉండాలి? 7:50. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయం 51 వచ్చింది. ఏంది? ముస్కుల్లారా, చెవులను వాక్యములకు దేనికి లోబడాలి? మానవ హృదయమే కానీ మన చెవులే కానీ దేవుని వాక్యానికి లోపరుచుకోవాలి. ఇంకా మీ పితరులు మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ ఎదిరించి ఉన్నవారు. మనము తెలియకనే ప్రభు ఒక మాటల్ని ఎదిరిస్తున్నాము. ప్రభు కోపానికి మనము ఉగ్రతకు వారంగా ఉంటున్నాం. ప్రేమిస్తాం. మరి ప్రభు వాళ్ళకి ఎదిరించడానికనే అవిధేయులు మనల్ని, నీతి లేని మనల్ని నీతిగా తీర్చడానికే ప్రభు దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు మానవ రూపం ధరించుకొని మరి ఎలా 50వ వచనం చూడండి ఏమంటుంది ఇక్కడ. ఆకాశం నా సింహాసము, భూమి నా పేదపడము, మీరు కోరుకుని ఎలాంటి మందిరం కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ నా హస్తకృతములే కావా అని ప్రభు చెప్తున్నాడు. మరి ఏమంటున్నాడు ప్రభు? నీ హృదయం మన హృదయంలో ఉంటున్నాడు దేవుడు, మన హృదయంలో ఉండాలనుకుంటున్నాడు. 1 కొరింథీ 6వ అధ్యాయము
19-18 వచ్చిన మొదటి కొరింథీ 6వ అధ్యాయం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. మనము మన సొత్తులు కాము. ఆ దేవాది దేవుడు రక్త కాంక్షని కొన్నాము, మనం కొన్నాడు దేవుడు. మరి మనం ఇలా మన సొంత క్రియలే ఆలోచిస్తాం. కానీ ఇక్కడ ప్రియమైన సోదర ప్రభు ఏమంటున్నాడు, మీరు పరిశుద్ధ ఆలయమే ఉన్నారని మీరు ఎరగరా? మరి మనం ఆ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనల్ని తన ఆలయంలో హృదయం ఆలయంగా చేసుకున్నాడు. మరి ఇప్పుడే కానీ ఈ ఆలయం పాడు చేస్తే ఏమంటాడు దేవుడు? వాళ్ళని నాశనం చేశాడు. అంటే నిన్ను నన్ను మందిరం కాదు అని కోరుకునేది నీ హృదయం నా హృదయం ఆలయంగా ఉండాలని. మరి ఆలయంగా ఉండి మనం ఆరాధిస్తున్నాము. ప్రభు నేను పరిశుద్ధులను, మీరు కూడా పరిశుద్ధులను. దేవుడు ఏమంటాడు? ఒక పాటలు మనం పాడుకుంటాం, మహాగణుడు మహామనుడు నిత్య నివాసి ప్రభు నీలో నాకు నివాసించాలనుకుంటున్నాడు కదా ప్రియమైన సోదరుడు. మరి మనం ఎలా ఉన్నామంటే కొన్ని తెలియగానే శబ్దమైన దాన్ని మనము మన దగ్గర ఉంచుకుంటున్నాం. దీన్ని శబ్దమైన దాన్ని మన దగ్గర ప్రభువు ఏహమైన 7 ఒక్కటి ఉన్నా కూడా ఏహమైన ఏమన్నా ఒక మాట గుర్తు చూద్దాము. యెహోషువ ఆ శిబిరమైన జ్ఞాపకం వచ్చిన దాన్ని యెహోషువ 7వ అధ్యాయం అనుకుంటా. చూడాలి కొన్ని మాటలు చూద్దాము. 7వ అధ్యాయం మొదటి వచ్చింది చూడండి. యెహోషువ 7వ అధ్యాయము మొదటి వచ్చింది. శపితమైన దాని విషయంలో ఇజ్రాయెల్ తిరుగుబాటు చేసేది. దేని విషయంలో? సమయనా నిద్ర వస్తుందన్నా అన్నీ మనకు తెలుసు. అన్ని కష్టం. కానీ ఒక్క దినం ఆరాధనలో ఉంటుంది. దేవుడు ఒక మాట నా మాటలు కాదు, దేవుడు ఒక మాట అంతా మర్చిపోయిన మాట ఎక్కువ కష్టం. కానీ దేవుడి మీద ఉంది. నిద్రపోకుండా ఆ మాటలు ఉన్నారు. ఏమంటాడు మొదటి వర్షంలో? తిరుగుబాటు చేసి ఎట్లనగా 11వ చదువు అన్ని చదువు మనకు కాదు. కానీ ఈ శపితమైన దాని విషయం మనకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 11వ చదువు. నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. ఏ నిబంధన చేసినండి? మన తన దేవుడు దేవాది దేవుడు అక్కడ అబ్రహాము ఆదికాండం 17వ అధ్యాయంలో నిబంధన చేసాడు. ఏమని చేసాడు? నేను మీకు మీ మధ్యలో మీ పిల్లలకి అంటే మీ సంతతి వారికి ఆశీర్వాదిస్తాను ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానానికి మనము వారసులుగా ఉండలేకపోతున్నాం. అందుకనే ఇక్కడ 11వ ఏమంటుందంటే, ఇజ్రాయేలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. ఏ మాటలు మీరు 20 వచ్చిన నిజమే. ఆ సమయంలో ఒప్పుకున్న నేను పాపం చేసి నిజమే. ఆ పాపం చేసి నిజానికి దేవుడు వదిలేశాడా? ఆశీర్వదించాడా? ఏమైనా ఆశీర్వదించాడా? కాదు. ఆఖరికి మరణం దర్శించాడు. ప్రేమిస్తున్నా అంటే ప్రభు ఈ ఇందులో ఇందులో ఏదో ఒకటి ఉన్నా కూడా మన దేవుడు మనల్ని లక్ష్యం ఉంచాడు. మన ప్రార్థన కానీ మన సమస్య ఏదైతే దాన్ని లక్ష్యం ఉంచాడు, ప్రేమించాడు. అందుకనే ప్రభు మనల్ని ఏ విధంగా ఉండమంటున్నంటే, ఆదికాండము 17వ అధ్యాయం 1
7వ వచనం. చూడండి, నేడు మీకు మీ తర్వాత సంతానముకు చాలు. ఈ నిబంధన దేవుడు మనతో ఒక నిబంధన చేస్తున్నాడు. ఇది నిన్ను, నీ తర్వాత నీ సంతానాన్ని దీవించి ఆశీర్వదించాలంటే దేవుడు మనతో ఒక నిబంధన చేస్తున్నాడు. అదేంటంటే 16వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఎక్కడి నుంచి వెళ్ళింది? పారిపోతున్నాను. అప్పుడు 9 చాలు. ఎవరి చేతి కింద? దేవాది దేవుడైన తండ్రి చేతి కింద మనం ఎలా ఉండాలి? అనికి వెలుగుండమని దినం ప్రభు నాకు ఆయన మాటల ద్వారా మనం ప్రియమైన సోదరా, ఆ దేవాది దేవుడి దినం నువ్వు ఎలా ఉన్నావు? ముందు ఒక అవిధేయులుగా ఉన్నప్పుడు నేను ప్రేమించే దినం తనకు బిడ్డలుగా ఏర్పరుచుకున్నాను. మరి ఆ ప్రేమను బట్టి మనం ఎలా ఉంటున్నాం? మత్తయి 11వ అధ్యాయం ఇది ఒకటి చూసి మనము ఆరాధనలో ప్రవేశిస్తామండి. 11:25 మనం ఎలా భారం మోసుకుంటున్నామంటే ప్రభు గారు చెప్తున్నాడు, నువ్వు ఏ భారం మీద ఉంచిన మీద మనం ఏంటంటే ఆ దేవాది దేవుడైన మాటలు లేకుండా ఆయన కాడి మన మీద మోయకుండా కేవలం మనం ఎలా ఉంటున్నాం? చదువు 11 మత్తయి 11వ అధ్యాయం 25వ వచనం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు. మరి మనం ఆ విశ్రాంతి ఉంటున్నామా? నిజంగా పూర్తిగా ఈ దినం నువ్వు దేవుడి ఇచ్చిన విశ్రాంతిలో ఉంటే నువ్వు ధన్యుడు. లేకుంటే మనము ప్రభు మార్గం అనుసరించాలని మాటలను, వాక్యాన్ని, మన హృదయాన్ని చెవులు తెరవాలంట. 29వ వచనం. ఏమంటు? నేను సాత్వికుడు, దీన మనసు గలవాడు కనుక ఏమంటాడు? నా కాడి ఎవరి మీద? మీ మీద. ఆయన కాడి ఎట్లా ఉంటాడంట? ఎత్తుకొని నాతో నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణం విశ్రాంతి దొరుకును. ఎలాగైనా నా కాడి సులువుగాను, నా భారం తేలిగాను ఉంటుంది. మనం దేవాది దేవుడు మనం అనుకుంటాం, కనుక చాలా ప్రవేశించామనుకుంటాం. కానీ ప్రియమైన సోదరా, దేవుడు మనల్ని ప్రేమించింది కాబట్టి ఇవన్నీ మనకు సులువనే భారం కాదు. ఏం భారం మోసుకుంటున్నామే అలా? నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా సమస్య బాగుండాలి, అంతేగాని దేవుడు ఏమంటున్నాడు? నేనిచ్చే విశ్రాంతి అంటున్నాడు ప్రభు. అందుకని ప్రయాసపడే వారితో సమస్య జనులారా నా యొద్దకు నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను. ప్రభు ఆ విశ్రాంతిలో ఉండడానికి మనము ప్రభు ఒక మార్గంలో వేసి మనం తీర్పు రాసిన పత్రిక చదువుకున్నాం కదా, మనం ఒకసారి చదువుకొని ఆరాధనపోయింది. తీర్పు రాసిన పత్రిక 6వ వచనం చదువుకున్నాం. మనం 3వ అధ్యాయం 6వ వచనం వరకు చదువుకున్నాం. అందరం కలిసి చదువుకున్నాం మాట. తీర్పు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు మనం అందరం కలిసి చదువుతాం. ఒకటి కాదు, అందరం కలిసి. అధిపతులకు, అధికారులకు లోబడి విధేయులుగా ఉండవాలని, ప్రతి సత్కార్యం చేయడానికి సిద్ధపడి ఉండవాలని, మనుషులందరి ఎదుట పూర్ణమైన స్వాస్థ్యం కనపరచు, ఏమి దూషింపక జగన్మాటలను శాంతులైన ఉండవాలని వారికి జ్ఞాపకం. ఎందుకనగా మనం కూడా ముందు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధమైన దురాశలు, దాసుల నుండి విశ్రాంతంలో అసూయలు కాలం గడుపుతూ
అసూలమై ఒకరినొకడు దేశించుచు ఉంది. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క ధైర్యం మన ఎడలన ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతి అనుసారించి చేసిన క్రియల మూలంలో కాక తన కనికరము చెప్పున పురాణసంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మకు నూతన స్వభావం కలిగేటకు ద్వారా మనల్ని రక్షించింది. మనం ఆయన కృప వలన నీతిమంతులను తీర్చబడి నిత్య జీవనం గురించి నిరీక్షణ బట్టి దానికి వారసులను ప్రభు మనను వారసులుగా ఎంచుకోవాలి, తనకు ఇష్టలుగా ఉండాలని చెప్తున్నాడు. మరి మనం ఆరాధనలో తనకి ఇష్టలుగా మనం ఉండడానికి ప్రభు మనకు సహాయపడుతున్నారు. ఈ మాటలు దేవుడు నిలిచేస్తాను. చేర్చబడిన పాటల్లో 11వ పాట లాస్ట్లో